హాయ్ అండి. ఇదిగో జుట్టుకి ఎన్న చేయడానికండి గోరింటాకు. ఇది ఆమ్లా పౌడర్ అండి. ఇదిగో ఇవి కలిపేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగండి ఆమ్లా పౌడర్ ఒక 2 స్పూన్లు వేసాను. ఇదిగండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి 1 స్పూను కాఫీ పౌడర్ వేసాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలండి మెత్తగా. ఇదిగండి ఇట్లా మిక్సీ పట్టాలి. ఇగో మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఇనుము కళాయి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇనుము కళాయిలు వేయాలి. చూడండి ఇప్పుడు ఎంత గ్రీన్ కలర్లో ఉంది. ఇనుము కళాయిలు వేస్తేనే అది బ్లాక్గా మారుతుందండి. ఇట్లా మిక్సీ పట్టేసి ఈరోజు రేపు ఉదయం తలకు పెట్టుకుంటామంటే ఈరోజు నైట్ పట్టేసి ఇట్లా ఇనుము కళాయిలు వేయాలండి. ఇదిగండి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది. చెయ్యి కూడా ఎర్రగా పండుతుంది. అది రేపు ఉదయం వరకు ఈ కళాయిలో ఉంచితే అది కలర్ నల్లగా అవుద్ది. చేతులు కూడా నల్లగా అయిపోతాయండి. ఇప్పుడు చూడండి చేతులు ఎర్రగా ఉన్నాయి, ఎంత గ్రీన్ కలర్లో ఉంది. అది ఉదయంకి నల్లగా అవుద్దండి. ఇది మెయిన్ ఇనుము కళాయి అండి. ఇట్లా ఇనుము కళాయిలు వేసి మొత్తం ఇట్లా చేయాలండి. ఇదిగండి మొత్తం కళాయి మొత్తం ఇట్లా గోరింటి మొత్తం ఇట్లా పెట్టేసేయాలి. ఇది మూత పెట్టేయాలి. రేపు ఉదయం వరకు అలానే మూత పెట్టి ఉంచేసేయాలి. రేపు ఉదయం మూత తీసి అప్పుడు తలకు పెట్టుకోవాలండి. మూత పెట్టి అట్లనే ఉంచాలి. ఇట్లా 15 రోజులకి ఇట్లా చేసి తలకు రాసుకుంటే తెల్లెంటికలు ఉన్నవే లేదని కూడా తెలియదండి. మనము 15 రోజులకి పెట్టుకోవాలండి అట్లా తలకి. అట్లయితే అసలు తెల్లెంటికలు ఎవరు చూస్తే లేవు అనుకుంటారు, అంత తొందరగా పోతుందండి. మొత్తానికి పోవు, కాకపోతే ఉన్నదే లేదన్నట్టు ఉంటుంది తెల్లెంటికలు. ఇప్పుడు ఇట్లానే పెట్టేసి ఉదయం మళ్ళీ చూపిస్తా చూడండి. ఉదయం మళ్ళీ ఈడే తీస్తా, అప్పుడు ఎంత నల్లగా అవుద్దో మీరే చూద్దరా. ఇగో ఇదిగంటే చూడండి ఎంత నల్లగా అయ్యింది. ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ కలిపేసి తలకి పెట్టాలండి. ఇట్లా పట్టించాలి. ఇదిగండి ఇట్లా తల అంతా పట్టించి 1 గంటన్నర తర్వాత తలకు స్నానం చేసేయాలండి. షాంపూ ఏం పెట్టకుండా ఓన్లీ ఒట్టినీళ్ళతో స్నానం చేయాలండి తలకి. ఇట్లా 15 రోజులకి ఇట్లా చేస్తే చాలా మంచిదండి. తెల్లెంటికలు కూడా అంత కనిపించవు. మళ్ళీ కెమికల్ ఏమి ఉండదండి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి రియల్ గోరింటాకు కాబట్టి కెమికల్ ఏమి ఉండదు. చాలా తలకి పెట్టినా ఏం రాదు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.